పుష్ప ట్రైలర్ వస్తుంది 17 తారీఖు. అవును. ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నిజంగానే ఈ ట్రైలర్‌తో మాత్రం 100% మనోడు తెలుగోడి సత్తా నిజంగా ప్రపంచం అంతా చూస్తుంది. జస్ట్ ట్రైలర్ కోసం చాలా ఈగలు పెడతారు. ఎప్పుడు పుష్ప ట్రైలర్ ఎప్పుడు అన్న ఈగలు. ఇంకోటి ఏంటంటే మన శ్రీలీల ఒకటి అప్డేట్ వచ్చింది, ఐటమ్ సాంగ్ చేస్తుంది. నిజంగా ఈ ట్రైలర్లో ఒక ఐటమ్ సాంగ్స్ అంటే సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ రాబోతుంది మన ఫీలింగ్ అయిందన్న. ఈ సండే మాత్రం ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ లేచిన కాడ నుంచి ట్రైలర్ వచ్చిన వరకు అందరు ఈగలు వెయిట్ చేస్తున్నారు. నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్తో పెట్టుకున్నాను అయితే. సో మనోడు మన తెలుగుడు ప్రపంచంలో వేయబోతుంది కాబట్టి నాకైతే చాలా ఈగలు వేస్తున్నాను. అంటే ట్రైలర్లో ఏముండబోతుంది అంటే కేశవకి పుష్పకి ఏమైనా గొడవ అయిందా, ఒక ఫోటో వచ్చిన కేశవ చేతి నరికేశారు. అక్కడ కేశవని పుష్ప నరికేశాడా కేశవ చేతు. అసలు మన శ్రీలీల ఎందుకు వస్తుంది, మన రష్మిక ఉంటుందా లేదా, మన సాయిపల్ల ఉంటుందా లేదా అనేది ఒక ట్రైలర్కి దాకా ఆన్సర్ రాబోతున్న ఫీలింగ్ ఉందన్న. సో ఇంకోటి ఏంటంటే అన్న లుక్స్ కూడా ఈసారి చూడబోతున్నాం, చూద్దాం ఎలా ఉండబోతున్నాం. ఇంకోటి ఏం చెప్పాలన్నా, ఆ జాతర ఒక సీన్ ఉంది చూడ, ఆ జాతర కంట చాలా డబ్బులు ఖర్చు పెట్టారంట. ఎంత 80 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టారంట. 60 crores అంట. నిజంగా 16 crores ఖర్చు పెట్టి 60 కోట్లు ఒక జాతర సీన్ ఖర్చు పెట్టారంటే అంత మంచిగా ఏముంటుందో ఆ జాతరకు సంబంధించిన క్లిప్స్ వాళ్ళు పెడతారో లేదో నాకైతే క్యూరియాసిటీ ఉంది. మీద ఉంటే మాత్రం చాలా బాగుండబోతుంది అనుకుంటున్నాను.